చిప్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది. సో అందుకే ఈరోజు నేను అరటికాయ చిప్స్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను. సో అరటికాయని అయితే పీల్ చేసేసి వాటర్లో వేసుకున్నాను అనమాట. అలాగే టర్మరిక్ వాటర్లో కలిపి ఉంచుకున్నాను. ఇప్పుడు మనము వీటిని వేయించుకొని తినడమే. రండి చూద్దాం ఎలా. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా అందులోనే అనుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా వేగాలి ఫ్రెండ్స్. హైలో పెట్టుకొని వేగించుకోండి వీటిని బాగా. నోరు ఊడిపోతుంది కదా ఫ్రెండ్స్ అరటికాయ చిప్స్. సో యూజువల్లీ మనకి కేరళలో అయితే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఇక్కడ నేనైతే నార్మల్ ఆయిలే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలాగా అందులోనే అనుకోండి. ఇది ఎక్కువసేపు ఉంచకండి ఫ్రెండ్స్, వాటర్లో వేసి పెట్టుకోండి, లేదంటే నల్లగా అయిపోద్ది అరటికాయ కదా. సో ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనము పసుపు వేసేసి అందులో కాసేపు ఉంచేసి తీసేస్తాం ఫ్రెండ్స్. అదే అరటికాయ చిప్స్. సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేసే రెసిపీలో ఇది ఒకటి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి. కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. అరటికాయ చిప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కలర్ రావడానికి ఏం చేశానంటే టర్మరిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ వాటర్లో కలిపి పెట్టుకున్నాను కదా, అది అలాగే సాల్ట్ రెండు కలుపుకొని దీంట్లో వేసేసాను అనమాట. సో వేసి ఒక 2 minutes ఇలా ఉంచితే ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ క్రిస్పీగా తయారవుతుంది. ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత ఫైనల్లీ అరటికాయ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నేనైతే లోకల్లీ మనకు దొరికే అరటికాయ తీసుకొని వాడాను కాబట్టి ఈ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. కేరళ అరటికాయలు తీసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ కలర్ వస్తుంది. దీనిపైన అయితే నేను కొంచెం కారం స్ప్రింకిల్ చేశాను. సో ఫైనల్లీ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా అందరూ ట్రై చేసి కామెంట్స్లో తెలపండి. నా ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.